brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. రూపాయి పెట్టుబడితో కోటి రూపాయలు సంపాదించొచ్చు. ఇది రియల్ లైఫ్ లో సాధ్యం. బట్ రియల్ లైఫ్ లో మాత్రం కుదరదు కదా. కానీ రియల్ లైఫ్ లో కూడా ఒక్క రూపాయి కోటి రూపాయలు అవుతుందని బిట్ కాయిన్ నిరూపించింది. 2010 టైంలో రూపాయి కాయిన్ ఇస్తే ఒక బిట్ కాయిన్ వచ్చేది. దాని విలువ ఇప్పుడు అక్షరాల కోటి రూపాయలు దాటేసింది. అంటే 10 రూపాయలు పెట్టి 10 బిట్ కాయిన్లు కొంటే ఇప్పుడు మీ జేబులో 10 కోట్ల రూపాయలు ఉన్నట్లే. కనిపిస్తాయి కానీ కనిపించవు. డబ్బులు ఉన్నట్లే అనిపిస్తాయి కానీ ఉండవు. చేత్తో తాకలేము, పర్సులో పెట్టుకోలేము. ఒక్క కాయిన్ సాధిస్తే లైఫ్ సెటిల్ అయిపోద్దంతే. కన్ఫ్యూజింగ్గా ఉన్న క్రిప్టో కరెన్సీ అంటే ఇదే. క్రిప్టో వరల్డ్లో బిట్ కాయిన్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. బిట్ కాయిన్ తన రికార్డులను తానే బద్దలు కొడుతోంది. అన్ని రికార్డులను చెరిపేసి మరీ దూసుకెళ్తోంది. దాని రేటు ఇప్పుడు $1,00,000 దాటిపోయింది. అంటే ఒక బిట్ కాయిన్ మన దగ్గర ఉంటే లైఫ్ సెటిల్ అన్నమాట. అవే 10-100 ఉంటే ఇక మనం మిలియనీర్సే. డాలర్ కంటే తక్కువ విలువతో మొదలైన బిట్ కాయిన్ జర్నీ ఇప్పుడు $1,00,000 దాటి వెళ్ళిపోయింది. అసలు బిట్ కాయిన్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. బిట్ కాయిన్ అనేది క్రిప్టో కరెన్సీ. సెంట్రల్ బ్యాంకులు, ప్రభుత్వ నియంత్రణలో ఇది ఉండదు. ఈ డిజిటల్ కరెన్సీతో ఆన్లైన్ చెల్లింపులు చేయొచ్చు. బ్లాక్ చైన్ టెక్నాలజీ అలాగే లెడ్జర్లో దీని లావాదేవీలను రికార్డ్ అవుతాయి. దీన్ని భౌతికంగా చూడలేం, ఆన్లైన్లో మాత్రమే ఇది ఉంటుంది. బిట్ కాయిన్ లావాదేవీలు పీర్ టు పీర్ అంటే వ్యక్తుల మధ్య మాత్రమే జరుగుతాయి. బిట్ కాయిన్ చట్టబద్ధత దేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇవాళ బిట్ కాయిన్ రేట్ ఎంతో తెలుసా? $1,18,545. మన కరెన్సీలో ఒక్క బిట్ కాయిన్ రేటు 1,10,93,338 అన్నమాట. సో చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో? బిట్ కాయిన్ రేటుని కొన్ని అంశాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. బిట్ కాయిన్ రేటుని సప్లై డిమాండ్ ఫార్ములా ప్రభావితం చేస్తూ ఉంటుంది. కొత్త బిట్ కాయిన్లు కావాలంటే అవంత ఈజీగా పుట్టుకురావు. వాటిని డిజిటల్ ప్రింటింగ్ చేయరు కదా. అత్యంత క్లిష్టమైన డిజిటల్ మైనింగ్ ప్రాసెస్తోనే బిట్ కాయిన్స్ తయారవుతాయి. అయితే ప్రపంచంలో 21 మిలియన్ బిట్ కాయిన్లను మించి తయారు చేయలేరు. ఆ లిమిట్ ఫ్యాక్టర్ కూడా బిట్ కాయిన్ రేటు పెరగడం తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ఇతర క్రిప్టో కరెన్సీల నుంచి వచ్చే పోటీ కూడా బిట్ కాయిన్ రేటుని ప్రభావితం చేస్తుంటుంది. బిట్ కాయిన్ సప్లై కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీతో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ప్రకారమే జరుగుతుంది. ఈ ప్రోగ్రామింగ్ ప్రకారం 4 ఏళ్లకు ఒకసారి కొత్త బిట్ కాయిన్లు తయారు చేయబడి మార్కెట్లోకి వస్తాయి. దీంతో బిట్ కాయిన్ రేటు 4 ఏళ్లకు ఒకసారి సగానికి సగం పడిపోతుంది. కొత్త బిట్ కాయిన్లు మార్కెట్లోకి వచ్చిన సంఖ్యను బట్టి దాని రేట్ని అడ్జస్ట్ చేస్తారు. ఇక 2009 నుంచి 2025 దాకా బిట్ కాయిన్ రేటు ప్రస్థానం మన ఇండియన్ రూపీస్లో దాని హైస్ అండ్ లోస్ ఏంటో ఒకసారి చూద్దాం. సో 2009లో 0, 2010లో ₹1 నుంచి ₹10 వరకు ఉంది. 2011లో ₹10 నుంచి ₹200 అయింది. అలాగే 2012లో ₹10 నుంచి ₹700 కూడా చూసింది. 2013లో అయితే 700 నుంచి 50,000 వరకు చూసింది. 2014లో 20,000 నుంచి 35,000 వరకు వెళ్ళింది. 2015లో 15,000 ఉంది, అలాగే 32,000 కూడా చేరుకుంది. 2016లో 25,000 అలాగే 60,000 నెంబర్ను కూడా చూసింది. 2017లో 60,000 నుంచి 1,40,000 వరకు చూసింది. ఇక 2018లో దీని ప్రైస్ చూస్తే గనక గతంతో పోల్స్తే అనేక రికార్డులను బ్రేక్ చేస్తూ ఇది 2 లక్షల నుంచి 9 లక్షలకు వెళ్ళిపోయింది. అలాగే 2019లో 9,39,176 నుంచి 2,45,382 లో టైంని కూడా చూసింది. ఇక 2020లో 21,62,123 నుంచి 2,86,093 కూడా చూసింది. ఇలా అంతకంతకు దాని సంఖ్యను పెంచుకుంటూ పోయింది బిట్ కాయిన్. ఇక 2010లో మీరు ఒక $18,000 బిట్ కాయిన్లలో పెట్టుబడి పెట్టుంటే అది వాళ్ళ ఎంత అవుతుందో తెలుసా? అదే స్టాక్ మార్కెట్లో పెడితే ఎంత అవుతుందో తెలుసా? గోల్డ్లో పెట్టుబడి పెడితే ఎంత అయ్యేదో తెలుసా? గోల్డ్ 2010లో మీరు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం కనుక కొనుంటే అది 18,000 ఉండేది. అదే గోల్డ్ 2025లో 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం 91,000 ఉండేది. స్టాక్ మార్కెట్లో 2010లో మీరు ఒక 18,000 పెట్టుబడి పెట్టుంటే అది 2025లో 3 లక్షలు అవుతుంది. కానీ బిట్ కాయిన్ 2010లో మీరు గనక 18,000 పెట్టుబడి పెట్టుంటే ఆ 18,000 బిట్ కాయిన్లు వస్తాయి. 2025లో దాని రేటు 18,000 కోట్లన్నమాట.